హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సర్వీస్ మామ్. ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ అండి. ఇది కాశీలో అనమాట. కాశీలో నేను గంగా హారతి తర్వాత మణికర్ణిక ఘాట్కి వెళ్ళి వస్తున్నాం. నేను అక్కడే మళ్ళీ మణికర్ణిక ఘాట్కి వెళ్ళాం కదా, అంత ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలని మళ్ళీ హెడ్ బాత్ చేసిన అనమాట. ఇది నైట్ అరౌండ్ 11:30కి కూడా మంచిగా స్నానం చేస్తున్నారు, అక్కడ మంచిగా ఆడుకుంటున్నారు. సో 11:30కి అనమాట నేను వెళ్ళేసరికి, అంటే ఐ మీన్ మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ కింద ఆ ఘాట్ దగ్గర అక్కడ కూర్చున్నారనమాట. మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండి. ఆయన ఎంత బాగా ఆడుతున్నారంటే అసలు, అంటే ఆ గంగమ్మని చూసుకుంటూ అలా ఫ్లోలో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత హార్ట్ పెట్టి పాడిందంటే నిజంగా సింగరో ఐ డోంట్ నో ఎనీథింగ్, నేను ఏం మాట్లాడలేదు బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇష్యూస్. కానీ చాలా బాగా పాడిండు. నేను శ్రీను అలా ఇంకా బాగా చేసి తడి హెయిర్తోనే ఉన్నాం చూడండి, ఇంకా బట్టలు కూడా మార్చుకోలేదు, అదే వెట్ హెయిర్తో ఉన్నాం అనమాట. సో అది మేము పైన ఉండే బిల్డింగ్ అది. సో ఇక్కడ గంగా ఒడిలో ఇంకా ఆయన అక్కడ కూర్చొని పాడుతున్నారనమాట. మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. మేము జాయిన్ అయినాం, మా తర్వాత చాలామంది వచ్చి జాయిన్ అయ్యి మంచిగా విన్నారనమాట. ఆ తర్వాత కూడా కొంతమంది డ్రింక్ చేసి వచ్చినారు. సో అక్కడ ఒకతను కూర్చున్నారు చూడండి, హీ వాజ్ ఎ వెరీ ఫన్నీ పర్సన్. బట్ మంచి ఒక నేచర్ విత్ మ్యూజిక్ అన్నీ బాగా ఎంజాయ్ చేసినాం. అట్లాంటి వాళ్ళు అక్కడ కనిపిస్తారనమాట మనకి, రేర్గా. ఐ మీన్ అంటే కొంచెం డిఫరెంట్ పర్సన్స్ అందరు కాశీలోనే కనిపిస్తారేమో అనిపిస్తుంది మనకి అలాగా. సో అట్లా ఒక డిఫరెంట్ పర్సన్ మంచిగా వాడిండు, ఎంత బాగా వాడిండు. నేను మీకు క్లిప్పింగ్స్ పెడతా చూడండి. కాశీలో నైట్ 12 o'clockకి లైటింగ్ చూడండి ఎంత బాగుందో. అలాంటి ఒక నేచర్, అక్కడ వస్తున్న పిల్లలు కూడా వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారనమాట. అట్లా అక్కడ రెడ్ హుడీ వేసుకుంటాడు చూడండి, అతను సేమ్ మా అన్నయ్య రోహిత్ అన్న ఒక అన్న ఉంటాడు, ఆ అన్నలానే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. శ్రీను తీతి మన రోహిత్ అన్నంది అని చెప్పేసి సెటైరికల్గా అంటున్నాడు అనమాట. సో అందుకే అతన్ని మళ్ళీ స్పెషల్గా కవర్ చేసా. సో ఇది మేము ఉంటున్న బిల్డింగ్ సితారా. ఇక్కడ నుంచి గంగా వ్యూ చాలా బాగుంటుంది. ఆ రూమ్ చాలా స్పెషల్ అండి. యాక్చువల్లీ అది 4,500 అలా ఉండాలి, బట్ మాకు అనుకోకుండా అది 2,000లో దొరకడం మా అదృష్టం. ఎందుకంటే మేము కర్టెన్స్ కూడా వేసుకోలేదనమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే అక్కడ పొద్దున అయిపోయింది అనమాట. మంచి సన్ వ్యూ చూడాలనుకుంటే మాత్రం ఆ రూమ్ చాలా బెస్ట్ రూమ్. కొన్ని ఐ మీన్ అంటే ఫ్లష్ అవన్నీ కొంచెం అంతేం బాగాలేవు, బట్ ఓకే వీ కెన్ అడ్జస్ట్. మనం ఏం వెళ్ళేది అది కాదు కదా, బట్ చూసి ఆ వ్యూ చూడడానికి మాత్రం ఆ రూమ్ చాలా బాగుంటుంది. ద బెస్ట్ రూమ్ అనమాట. ఐ వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో మధ్య మధ్యలో సాంగ్స్ వినిపిస్తే వినండి. చూడండి అతను ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. అతని వాయిస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలా చల్లగాలికి ఆ గంగమూడిలో అట్లా కూర్చొని ఆయన పాటలు పాడుతుంటే విని ఎంజాయ్ చేయడం ఎంతమందికి దొరికింది కదా. సో ఆ ఫ్లోర్ మొత్తంలో మేము అక్కడ చాలా రేర్ పర్సన్స్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మళ్ళీ చాలామంది జాయిన్ అయ్యిందనమాట మాతో పాటు. శ్రీను ఏం మోమాటంగా అట్లా వెళ్తావా అడుగుతావా అని అన్నాడు. నేను వీడియో తీసుకోవచ్చా, నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, నాకు ఇది ఒక మెమరీ, థ్యాంక్ యూ ఫర్ వీడియో, ఇట్స్ ఎ మెమరీ టు మీ అని చెప్పేసి దానికి థ్యాంక్స్ చెప్పి వచ్చిన అనమాట. వినండి, సాంగ్ వినండి, ఎలా ఉందో చెప్పండి. पूरा है नहीं सर, पूरा लाइन नहीं, पूरा लाइन नहीं है, पूरा नहीं एंड कर दिया।